నేను సబ్ జైలుకి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి సోషల్ మీడియా కార్యకర్తలు ఎవరైతే కేసులో ఉండి నిర్బంధంలో ఉన్నారో, రిమాండ్లో ఉన్నారో వారిని పరామర్శించి వచ్చిన తర్వాత మీడియాతో మాట్లాడుతూ ఒక విషయాన్ని చెప్పడం జరిగింది. అదేమిటంటే పోలూరి రాజశేఖర్ రెడ్డి అనే వ్యక్తి సత్తెనపల్లి నియోజకవర్గం నకరికల్లుకు చెందినటువంటి వ్యక్తి, సోషల్ మీడియా యాక్టివిస్ట్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తి. అతని ఇంటికి గత 4-5 రోజుల నుంచి కూడా పోలీసులు వెళ్ళి అతన్ని అరెస్ట్ చేయాలనేటువంటి ప్రయత్నం చేస్తున్నప్పుడు వారి తల్లిదండ్రులు, అక్కడ మా పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులు నాకు ఫోన్ చేస్తే, మీరు దయచేసి ఇక్కడికి వచ్చేయండి, నేను మీడియాలో ప్రజెంట్ చేస్తాను, లేకపోతే అతను తీసుకెళ్ళి నిర్బంధించి కొట్టేటటువంటి అవకాశాలు ఉన్నాయి, అలాంటి సంఘటనలు రాష్ట్రంలో జరుగుతున్నాయి అని చెప్పిన తర్వాత నిన్న మన సబ్ జైలు దగ్గరికి వస్తే ఆ సబ్ జైల్లో అతన్ని ప్రవేశపెట్టి ఇతని గురించి చెప్పి ఏ పోలీస్ స్టేషన్లో ఉందో ఎఫ్ఐఆర్ అని ఎతికి చూస్తే ఎక్కడా దొరకలేదని అనుకున్న తర్వాత మేము నూజివీడు పోలీసులు వచ్చారంటే నూజివీడు పోలీసులు వచ్చి నా ఆధీనంలో ఉన్నాడు, మీరు తీసుకెళ్ళండి, చట్ట ప్రకారం చర్య తీసుకోండి అని కూడా నేను చెప్పడం జరిగింది. ఎందుకంటే లీగల్ ప్రాసెస్కి వీఆర్ రెడీ టు కోఆపరేట్. సరే, ఈ రోజున అక్కడ ఉన్నటువంటి పోలీసు వారు వచ్చారు, రాత్రి అంతా ఇక్కడే ఉన్నాడు. పోలూరు రాజశేఖర్ తండ్రి వేణుగోపాల్ రెడ్డి మా పార్టీ కార్యకర్త, మా సోషల్ మీడియా యాక్టివిస్టు, ఆయన్ని పోలీసులకి అప్పచెప్పడం కూడా జరిగింది. ఖచ్చితంగా ఎన్నింటికి అప్పచెప్పామంటే 10:30 నిమిషాలకు ఆయన అప్పచెప్పాం. అంటే 10:30 నిమిషాలకి పోలీసులు ఆయన అరెస్ట్ చేసినట్టు లెక్క. రేపు మళ్ళీ 10:30 నిమిషాలకి బిఫోర్ ది కోర్ట్ ఈ హ్యాస్ టు ప్రొడ్యూస్ బిఫోర్ ది కోర్ట్. అప్పుడు 24 అవర్స్ మించి వారు నిర్బంధించడానికి వీల్లేదు. చాలా కేసుల్లో 4 రోజులు 5 రోజులు అట్టి పెట్టుకొని కొట్టి కోర్టులో ప్రొడ్యూస్ చేశారు. కొన్ని చోట్ల మ్యాజిస్ట్రేట్ ముందు కోర్టులో ప్రొడ్యూస్ చేసినటువంటి మా సోషల్ మీడియా యాక్టివిస్టులు ఎవరైతే ముద్దాయిలుగా చూపబడ్డారో వారు కొన్ని స్టేట్మెంట్స్ కూడా ఇచ్చారు, రికార్డ్ చేశారు. అది కడపలోను, అదేవిధంగా మన గుంటూరులో చిలకలూరుపేటకు సంబంధించిన సుధారాణి వ్యవహారంలో రిజిస్టర్ చేశారు. ఇది ఒక అరాచకం. పోలీసులు రౌడీయిజం చేసేటటువంటి కార్యక్రమం కొన్ని చోట్ల చేస్తున్నారు, అన్ని చోట్ల కాదు. దీన్ని దృష్టిలో పెట్టుకుని ఇవాళ మా రాజశేఖర్ అనే వ్యక్తిని మేవుగా హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. ఇంకా అతన్ని ఏమి కొట్టరనేటువంటి విశ్వాసం, కొడితే వాళ్ళ సంగతి మళ్ళీ చూస్తామని కూడా మనవి చేస్తున్నా. ఈయన మీద ఉన్న కేసు ఏమిటంటే ఇది కూడా రిజిస్టర్ అయింది ఎప్పుడంటే 9/11 అదేగా 24 అంటే మొన్నే. ఎవరు ఇచ్చారా ఈ కంప్లైంట్? ఇతనేమో ఉండేది నకిరికల్లు, ఇచ్చింది నూజివీడులో బత్తులవారిగూడెం విలేజ్కి సంబంధించినటువంటి సీతారామాంజనేయులు ముసునూరు అనే ఆయన ఆ మండలానికి తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడట. మరి ప్రస్తుతం ఉన్నాడు లేదు. ఆయన ఇచ్చాడు కంప్లైంట్. ఎప్పుడు ఇచ్చాడు? 9/11/2024 ఇచ్చాడు. ఏమని ఇచ్చారు? వంగలపూడి అనిత గారి మీద వాళ్ళు పోస్టులు పెట్టారు అని. ఎప్పుడు పోస్టులు పెట్టారు? ఇది 15 జూలై 2023ని 15 జూలై 2023ని అనిత గారి మీద ప్రస్తుత హోంమంత్రి, అప్పుడు మాజీ శాసనసభ్యురాల మీద కొన్ని అసభ్యకరమైన పోస్టులు పెట్టారనేటువంటి ఉద్దేశంతో కంప్లైంట్ 9/11/24న రిజిస్టర్ చేశారు. ఇచ్చినటువంటి కంప్లైంట్ నూజివీడుకు సంబంధించినటువంటి బత్తులవారి గూడానికి సంబంధించినటువంటి సీతారామాంజనేయులు ముసునూరి తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు. ఎందుకు ఈ వివరాలు చెబుతున్నానంటే దిస్ ద ఫ్యాబ్రికేటెడ్. జరిగిన నేరం ఎప్పుడు? కంప్లైంట్ ఇచ్చింది ఎవరు? తెలుగుదేశం సంబంధించి. పోలీసులు దీంతో ఇక మా వాళ్ళని ఎంటబడటం, మా వాళ్ళని నలిపేయటం, మా వాళ్ళని కొట్టేయటం, మా వాళ్ళని భయపెట్టడం, ఇలాంటి కార్యక్రమాలు చేస్తుంది. దిస్ ఈజ్ టోటల్లీ ఫ్యాబ్రికేటెడ్. అతను పెట్టాడా లేదా ఇవన్నీ డిసైడెడ్ బై ది హానరబుల్ కోర్ట్. ఇలాంటి దుర్మార్గమైనటువంటి కార్యక్రమాలు సోషల్ మీడియా మీద చేస్తున్నారు. వెల్, మీరు వంగలపూడి అనిత గారి మీద ఆమె శాసనసభ్యురాలుగా లేనప్పుడు, ఎక్స్ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు, ఇప్పుడు హోంమంత్రి గారు అయ్యారు కాబట్టి ఆమె మీద అసభ్యంగా పెట్టారనే ఉద్దేశంతో మీరు ఇవాళ కేసు కట్టారు, మా వాడిని తీసుకెళ్లారు, మేము హాజరుపరిచామనుకోండి పోలీసుల ముందు. ఓకే, మరి మా మీద పెట్టిన కేసులు, మా మీద పెట్టిన పోస్టులు ఎన్ని ఉన్నాయి?
ఎన్ని ఘోరాలు ఉన్నాయి. నేను డీజీపీ గారి దగ్గరికి వెళ్ళి ఇంత కట్టించాం. జగన్మోహన్ రెడ్డి గారి మీద, వైసీపీ నాయకుల మీద, జగన్మోహన్ రెడ్డి గారి సతీమణి మీద, మాకు సంబంధించినటువంటి మహిళల మీద ఘోరంగా పెట్టినటువంటి పోస్టులు తెలుగుదేశం వాళ్ళు మేము ఇచ్చాం కంప్లైంట్. వాట్ యాక్షన్ యూ హ్యావ్ టేకెన్? పోలీస్ వ్యవస్థ ఏం తీసుకుందని అడుగుతా ఉన్నా. వాళ్ళ మీద మాత్రం యాక్షన్ తీసుకోరు, మా మీద మాత్రం యాక్షన్ తీసుకుని కోర్టులో ప్రొడ్యూస్ చేసి మమ్మల్ని హింసించేటటువంటి కార్యక్రమం చేస్తారు. అది కూడా కాదు నేను చెప్తున్నా. నా మీద, నా కుటుంబ సభ్యుల మీద, సరే కరమైన అడ్డు పెట్టండి, నా మీద నా కుటుంబ సభ్యుల మీద నేను చదవను, జూమ్ చేసి చూడండి, చదవడానికి సిగ్గుగా ఉంది, అవమానంగా ఉంది. నా మీద, నా కూతుళ్ళ మీద, నా భార్య మీద ఇంత భయంకరంగా పెడితే అయ్యా డీజీపీ గారు ఎక్కడున్నారు? ఆల్ ఐఏఎస్ ఆఫీసర్స్ ఏం చేస్తున్నారు? మా మీద పెట్టొచ్చా? అసభ్యకరంగా, భయంకరంగా నా కూతుళ్ళ మీద, నా మీద, నా భార్య మీద తెలుగుదేశానికి సంబంధించినటువంటి సోషల్ మీడియా కార్యకర్తలు పోస్ట్ చేస్తే అది సమ్మగా ఉండదా వాళ్ళకి? దీనన్నిటికీ కారణం లోకేష్ కాదా? లోకేష్ దగ్గర నుంచి చేయించట్లేదు ఇవన్నీ. అప్పుడు ఇప్పుడు ఎప్పుడు కూడా మేము మా కార్యకర్తలు ఎక్కడో పెట్టారని అపవాదుతో మీరు చేస్తున్నారు. మా మీద పెట్టిన వాటి మీద మీరు ఎందుకు యాక్షన్ తీసుకోవట్లేదని అడుగుతా ఉన్నా. ఈ విధంగానే ఇప్పుడు పోలూరు రాజశేఖర రెడ్డిని ఏ విధంగా అరెస్ట్ చేశారో ఆ విధంగా దీని మీద ఎంక్వైరీ చేసి అరెస్ట్ చేయాల్సినటువంటి బాధ్యత ఈ ప్రభుత్వానికి, ఈ పోలీస్ యంత్రాంగానికి ఉందా లేదా అని అడుగుతా ఉన్నా. చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నాడు అందరూ సమానమే, ఎవరి మీదైనా యాక్షన్ తీసుకుంటామని. పవన్ కళ్యాణ్ గారి పిల్లల మీద పెట్టారు, పవన్ కళ్యాణ్ గారి భార్య మీద పెట్టారంటే మా పిల్లలు కాదా, మా భార్యలు కాదా? నేను ఆవేదనతో చెప్తున్నా. పవన్ కళ్యాణ్ గారి మీద పెట్టింది రైట్ అని నేను అంటలా, 100% తప్పు. టేక్ ఎన్ యాక్షన్. ఎవరి మీద పెట్టిన యాక్షన్ తీసుకోండి. మీరు ఏం చేస్తున్నారంటే ఇండైరెక్ట్గా మా సోషల్ మీడియాని తొక్కేయాలని, వాళ్ళ సోషల్ మీడియాని రైజ్ చేయాలని వాళ్ళు మీ ఇష్టం వచ్చినట్టుగా మీరు పోస్టులు పెట్టండి. అంబటి రాంబాబు గారి మీద, జగన్మోహన్ రెడ్డి గారి మీద, వాళ్ళ మీద, వీళ్ళ మీద, వాళ్ళ భార్యల మీద, వీళ్ళ భార్య మీద మీరు పెట్టేసుకోవచ్చు. వాళ్ళు ఏదైనా ఎక్కడైనా పెట్టినా పెట్టకపోయినా అవన్నీ మార్ఫింగ్ చేసి కూడా మేము వాళ్ళ మీద కేసులు పెడతాం అనేటువంటి పరిస్థితులకు ఉన్నారు. నేను మనవి చేస్తున్నా, ఇవాళ ఇంతమంది మీద కేసులు పెట్టారు కదా, ఒక్కటి కూడా రుజువు చేయలేరు కోర్టుల్లో, ఒక్కటి కూడా. రేపు కోర్టులో విచారణలో ఒక్కటి కూడా నిలబడదని కూడా మనం చేస్తున్నాం, ఎందుకంటే అన్ని ఫ్యాబ్రికేటెడ్. కాబట్టి దీన్ని ప్రజలు అర్థం చేసుకోవాలని అన్ని సమస్యలు పోయినాయండి. ఇవాళ ఇసుక సమస్య పోయింది, సూపర్ 6 పోయింది, రాష్ట్ర అభివృద్ధి పోయింది. ఉన్నంత ఏంటంటే సోషల్ మీడియా అరెస్ట్ చేయడం, లోపల పెట్టడం, కొట్టడం. అసెంబ్లీ ఏం జరుగుతుందో కూడా ఆలోచించడం. అన్నీ ఇవే పనులు. వాళ్ళకు ఉన్నటువంటి ఎల్లో మీడియాలో ఫ్రంట్ పేజీలో ఎల్లో మా మీద సైకోలు అంటారు, మేము సైకోలం. మరి వీళ్ళు ఎవరండి? వీళ్ళు మాట్లాడిన వీళ్ళు సైకోలు కదా? వీళ్ళు సైకోలు కదా? వీళ్ళు చాలా సంఘ సంస్కర్తలా? తెలుగుదేశం వాళ్ళు సైకోలు కదా వీళ్ళు? ఈ సైకోలన్నీ మీరు పెంచి పోషిస్తారా? మేము పెట్టకపోయినా పెట్టినట్టుగా రేపు పెట్టి మమ్మల్ని సైకోలని ముద్రీకరిస్తారా? ఇది ధర్మం కాదు. చంద్రబాబు నాయుడు గారు, నేను మనవి చేస్తున్నా, మీరు చాలా హద్దులు దాటి, అంటే మీరు ముఖ్యమంత్రిగా ఉన్నాం కాబట్టి ఏదైనా జరిగిపోద్ది, నాకు మీడియా సపోర్ట్ బాగా ఉంది, నాకు అంతా మీడియా సపోర్ట్ చేస్తుంది కాబట్టి నేను ఏం చెప్పినా అది ఫ్రంట్ పేజీలు వేస్తున్నారు, వాళ్ళ వాయిస్ రావట్లేదు, వాళ్ళ మీద వేదనలు బయటకు రావట్లేదని మీరు అనుకుంటున్నారేమో. కలకాలం ఇలా ఉండదు. మీరు తప్పు చేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు. ఇప్పటికైనా వాస్తవాలను తెలుసుకునేటువంటి కార్యక్రమం చేయండి. పోలీసు వారి మీద విపరీతమైన ఒత్తిడి చేసి వారి మీద, మా మీద కేసులు పెట్టే కార్యక్రమం చేస్తున్నారు. పాపం పోలీసులను చూస్తే జాలేస్తుంది. వాళ్ళు విలవిల్లాడిపోతున్నారు. పెట్టకపోతే ఒకటి, పెడితే ఒకటి. పెడితేనేమో మళ్ళా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వస్తుందేమో, వాళ్ళు మా మీద కేసులు పెడతారని వాళ్ళు భయపడుతున్నారు. పెట్టకపోతేనేమో అది తీసుకెళ్ళి నాన్ ఫోకల్లోనో లేకపోతే వీఆర్ అంటారు, వీఆర్లోనో పడేసి అక్కడే కూర్చోబెడతారనేటువంటి భయంతో పాపం పోలీస్ వ్యవస్థలో ఉన్నటువంటి సిన్సియర్ పోలీస్ ఆఫీసర్లు కూడా భయపడుతున్నారు. అయ్యా మీరు భయపడకండి, నీతిగా నిజాయితీగా ఉండండి. మీకు సాక్ష్యాధారాలు ఉంటే కేసు పెట్టండి, కోర్టులో ప్రొడ్యూస్ చేయండి తప్ప 24 అవర్స్ దాటి అట్టి పెట్టుకోవద్దు. 24 అవర్స్ దాటి అట్టి పెట్టుకోకుండా ప్రొడ్యూస్ చేసి మీకు ఇన్వెస్టిగేషన్లో కావాల్సితే కోర్టుకు వెళ్ళి మళ్ళీ కస్టడీలోకి తీసుకోవచ్చు. అలా కాకుండా ఆ రవీంద్రని, ఏది మన కడపలో ఉన్న రవీంద్రని చిత్తగొట్టేశారు. కొడితే ఆయన మ్యాజిస్ట్రేట్ ముందు చెప్పారు,
రాత్రి 12 గంటలకు తీసుకెళ్ళి మ్యాజిస్ట్రేట్ ముందు ప్రొడ్యూస్ చేస్తే ఈ హ్యాస్ గివెన్ ఏ స్టేట్మెంట్. ఇక్కడ సుధారాన్ని అదే విధంగా రాత్రి ప్రొడ్యూస్ చేశారు. ఏంది నాకు అర్థం కాన? నైట్ ప్రొడ్యూస్ చేస్తున్నారంటే ఒక కుట్రపూరితంగా నేరాలు చేస్తున్న పోలీసులే నేరాలు చేసే పరిస్థితికి ఈ ప్రభుత్వంలో, కూటమి ప్రభుత్వంలో వచ్చిందంటే ఎక్కడికి పోతుంది ఈ సమాజం? రాబోయే కాలం ఎలా ఉంటుంది ఒకసారి అర్థం చేసుకొని దీనికి ఒక అడ్డుకట్ట వేయవలసినటువంటి బాధ్యత సంఘంలో ఉన్నటువంటి పెద్దలకు ఉంది. తప్పని ఖండించవలసిన బాధ్యత ఉంది, మేధావులకు ఉంది, సీనియర్ పోలీస్ ఆఫీసర్లకు ఉందని మనవి చేస్తున్నా. పోస్టింగుల కోసం లేకపోతే ఎక్స్టెన్షన్ల కోసం తాపత్రయపడమాకండి. నాది ఇవాళతో నేను ఈ నెల నెక్స్ట్ మంత్ రిటైర్డ్ అయిపోతున్నాను, మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టు చేస్తే నాకు 1 year 6 months ఎక్స్టెన్షన్ ఇస్తారని ఆశపడేటటువంటి ఈ వాళ్ళని కూడా చూస్తున్నాను. నేను పేర్లు చెప్పను, కానీ మీరు మహా ఘోరాలు చేస్తున్నారు. అదే నేరాలు ఘోరాలు అంటారే, మీరు ఏదో టీవీలో నేరాలు కాదు, ఇవాళ చూడు పోలీసులే నేరాలు ఘోరాలు చేసే కార్యక్రమానికి దిగజారిపోతున్నారు. ఒక సెక్షన్ ఆఫ్ పోలీస్ డిపార్ట్మెంట్ దిగజారిపోతుంది. ప్రమాదం, సమాజానికి ప్రమాదం అని సందర్భంగా మనవి చేస్తూ, ఎవరైతే మా పోలూరు రాజశేఖర్ని వాళ్ళే మరి నా దగ్గరికి వచ్చి వాళ్ళు తీసుకెళ్లారు, అతన్ని సక్రమంగా చూస్తారని, రేపు ఉదయం 10:30 కల్లా కోర్టులో ప్రొడ్యూస్ చేస్తారని, వాళ్ళు కోర్టులో ప్రొడ్యూస్ చేయకపోతే మేము లాపరంగా ప్రైవేట్ కంప్లైంట్ కూడా వాళ్ళని ఇల్లీగల్ కస్టడీ కింద వేస్తామని కూడా ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. ప్రజలు దీన్ని గమనించాలని కోరుతున్నాను. ఓకే, చాలామంది పాపం రాజకీయ వ్యాఖ్యలు చేయకపోతే చంద్రబాబు మెప్పు పొందలేము అనుకుంటున్నారు అనుకుంటా. నిన్న కూడా చెప్పే కదా నేను, ఆయన ఎవరైనా కోయా ప్రవీణ్, ఆయన ఏమంటాడు, అరబ్ కంట్రీస్లో అయితే అంట రాళ్ళు వేసి కొట్టి చంపేసేవాళ్ళు అంట. శిక్షలు కూడా ఆయనే చెప్పేటటువంటి పరిస్థితి చెబుతున్నారు. మితిమీరి ప్రవర్తిస్తున్నారు. మీ పరిధుల్లో మీరు చేయండి, తప్పులేదు. ఆ పేపర్ రాయండి, గట్టిగా రాసేయండి మా మీద వ్యతిరేకంగా, ఎందుకంటే అప్పుడు చంద్రబాబు సంతోషపడతాడు. మైక్ ముందుకు వచ్చేందుకు మీరు అనవసరంగా ఓవర్ యాక్షన్. మీ మైక్ పని కాదు, మీది రాత పని. మైక్ ముందు మా పని, మీ హోంమంత్రి పని, కాకపోతే ఆ కాబోయే హోంమంత్రి పని, పవన్ కళ్యాణ్ పని, లేకపోతే లోకేష్ మాత్రం ప్లాస్టర్ వేసుకున్నాడు. ఎందుకంటే చెడ్డు అంతా పోతే ఆళ్ళ మీద పోతానే, నేను ఇంత కాముకుంటే పెద్ద మనిషిగా ఉంటాను అనేటువంటి పద్ధతిలో ఉన్నట్టుగా ఉన్నాడు. నాకున్న సమాచారం అది. ఆయన మాత్రం బ్యాడ్ బాగకూడదు, వీళ్ళందరూ బ్యాడ్ అయిపోవాలి అనేటువంటి పద్ధతుల్లో ఒక స్ట్రాటజీగా, ఒక వ్యూహంగా వాళ్ళు ప్రవర్తన చేస్తున్నారు. నేను మరోసారి మనవి చేస్తున్నా, పోలీస్ ఆఫీసర్స్ ఎవరైతే ఉన్నారో మీరు మైక్ ముందుకు వచ్చి ఓవర్ యాక్షన్ చేయొద్దు. మీరు ఏం కావాలనుకుంటే చేయండి, అడ్డగోలుగా రాసేయండి. మా మీద నేరం రుజువు కాకపోయినా, సాక్ష్యాధారం లేకపోయినా అడ్డగోలుగా ఇప్పుడు మా పోలూరి రాజశేఖర రెడ్డి మీద రాసినట్టు రాసి పారేయండి. రాసి కోర్టులో చూసుకుంటాం దాని సంగతి ఏంటో. మేము న్యాయస్థానాల్లో నిలబడాలి కదా, ఎవిడెన్సు. ఏ ఎవిడెన్స్ లేకపోతే అర్థం కదా జడ్జెస్కి న్యాయ వ్యవస్థలో. కాబట్టి మీరు ఏదైనా ఉంటే ఆ పెన్ పవర్ చూపించడం తప్ప మైక్ పవర్ చూపించారా అపాస్పాలు అవుతారని కూడా ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. చేశాం కదా, అక్కడి దాకా ఎందుకు బ్రదర్? నేను చేశాను ఒకటి. మా హెల్త్ మినిస్టర్, మాజీ హెల్త్ మినిస్టర్ 20 రోజులు అయింది ఇచ్చి, తీసుకున్నారా యాక్షన్? వాట్ యాక్షన్ దే హ్యావ్ టేకెన్? మీరందరూ అబద్ధం అనుకోండి చెప్పండి. మీరందరూ యూట్యూబ్లో చూస్తున్నారు, ఆమె గురించి ఎంత భయంకరంగా ఇస్తున్నారు. చూస్తున్నారు లేదా? ఏమే యూట్యూబ్లో ఆమె గురించి ఎంత అసభ్యకరంగా ఉంటుంది, నేను చెప్పకూడదు. ఎంత అసభ్యకరంగా ఆమె గురించి చేస్తున్నారు, ఆమె గురించి చూపిస్తున్నారు, మార్ఫింగ్ చేసి. నేను చూపించగలను, ఇప్పుడు బాగోదు, సభ్యతగా లేదు. ఏదో వంగలపూడి అనిత గారిని అంటున్నారని ఆవేదపడిపోతున్నారు తెలుగుదేశం వాళ్ళు, లేకపోతే పవన్ కళ్యాణ్ గారి బిడ్డలు అంటున్నారని ఆవేదపడిపోతున్నారు. మా బిడ్డల సంగతి ఏంటి? అసలు ఇవాళ కంప్లైంట్ ఇచ్చింది ఎవరండి? తమ్ముడు నేను చెబుతున్నా, ఇవాళ కంప్లైంట్ ఇచ్చింది ఎవరు? అనిత గారు ఇచ్చిందా? ఎవరు? సీతారామాంజలి ముసుగూరు అంట, తెలుగుదేశం కార్యకర్త అంట, ఆయన ఇచ్చాడు. ఎవడిస్తే ఏంటి? రాజు మనోడు ఎక్కడుంటే ఏంటి, ఏది ఇస్తే ఏంటి? కట్టేయి, కేసు కట్టేయి, కొట్టేయి, కేసు కట్టేయి, కొట్టేయి, బొక్కలో దోషేయి. ఇది 3 డైలాగులు. కేసు కట్టేయి, కొట్టేయి, బొక్కలో దోషేయి అనే పద్ధతుల్లో ఈ ప్రభుత్వం వెళుతుంది. ఇది దురదృష్టకరమైనటువంటి పరిణామం. మా దగ్గర ఉక్కుపాదం లేదయ్యా, వీళ్ళ దగ్గర ఉందిగా ఉక్కుపాదం, 2-3 ఉన్నాయి వీళ్ళ దగ్గర, అవి మోపుతున్నారుగా. చెబుతున్నానయ్యా, అది ఒక పాయింటే. మా దగ్గర ఉక్కుపాదం లేదు, మేము అభివృద్ధి మీద వాటి మీద ఉన్నాము. మా దగ్గర ఉక్కుపాదాలు లేవు, వీళ్ళ దగ్గర ఉక్కుపాదం ఒకటే ఉంది.
ఆ ఉక్కుపాదం ఏదో వాళ్ళ మీద పెట్టుకోండి, మా మీద కూడా పెట్టడం కూడా పెట్టమని నేను అడుగుతున్నా. మేము ఉక్కుపాదం తొక్కలేదు. అవును, మేము చేయలేదయ్యా అనుకో, నువ్వు చెప్పింది ఒప్పుకోండి, మేము చేయలేదు, మా దగ్గర ఉక్కుపాదం లేదు, అంత తుక్కుపాదాలు మావి. వాళ్ళది ఉక్కుపాదం ఉందిగా, ఆ ఉక్కుపాదం వాళ్ళ మీద పెడతారు ఎందుకు అని అడుగుతున్నా నేను. నువ్వు అడిగిన ప్రశ్న ఓకే, నేను అడిగిన ప్రశ్న తప్పిస్తున్నా. మా దగ్గర ఉక్కుపాదం లేదు, వాళ్ళది ఉక్కుపాదం ఉంది. మరి ఆ ఉక్కుపాదం మా మీదనా? మా బిడ్డల మీద పెట్టిన వాళ్ళ మీద ఉండదా? మా భార్యల మీద పెట్టిన వాళ్ళ మీద ఉండదా? మా రజనీ గారిని ట్రోల్ చేసిన వాళ్ళ మీద ఉండదా ఉక్కుపాదం? సో నేను అనేది ఏంటంటే, నేను మరోసారి చెప్తున్నా బ్రదర్ మీ అందరికీ, ఇది ఒక దుష్ట పరిణామం. నేను మొన్న కూడా చెప్పా, ఏ దుష్ట పరిణామం? ఒక పెద్ద అభివృద్ధి జరుగుతుంది, కమ్యూనికేషన్ అభివృద్ధి. యూట్యూబ్లో వచ్చేసినాయి, టీవీల ప్రభావం కూడా తగ్గిపోయింది, ఫేస్బుక్లో వచ్చేసినాయి, నెట్లో వచ్చేసినాయి. మీకు తెలియదు, మీరు కుర్రోళ్ళు, అసలు మాకు ఫోనే ఉండేది కాదు, ల్యాండ్ ఫోన్ కూడా ఉండేది కాదు మా ఇంట్లో. మా నాన్న అడ్వకేటు, ల్యాండ్ ఫోన్ కూడా ఉండేది కాదు, పీపీ అని పెట్టేవాళ్ళు, పక్కెళ్ళి మాట్లాడాల్సి వచ్చేది. అక్కడి నుంచి మన చేతిలోనే చేస్తున్నాం కొన్ని. ఇదంతా పెద్ద అభివృద్ధి. ఈ అభివృద్ధిలో కొన్ని దుష్ట శక్తులు ప్రవేశిస్తున్నాయి. వాటిని ఏ స్థాయిలో నొక్కాలో ఆ స్థాయిలో నొక్కాలి తప్ప ఉక్కుపాదం పెట్టి నొక్కితే ఎట్ట కుదిరిద్ది? నక్సలైట్లని, హింసావాదుల్ని, లేదు ఆ టెర్రరిస్టుల్ని, దేశద్రోహుల్ని నొక్కినట్టుగా అంత ఉక్కుపాదం ఎందుకు అంటున్నా? నిన్న నేను చూసావు కదా నువ్వు కడపలో, మా రవీంద్రారెడ్డి ఇంకా సుబ్బారెడ్డి ఇంకోళ్ళని ముసుగులేసి తీసుకొచ్చారు. ఏం పోయేకాలమే నాకు అర్థం కాలేదు. ఇంటర్నేషనల్ దొంగల వాళ్ళు ఏమన్నా ముసుగులేసి, అప్పుడు సమ్మగా ఉంది, అబ్బాయా రవీంద్రరెడ్డికి ముసుగేసాం, సుబ్బారెడ్డికి ముసుగేసాం అని బాగా రాక్షసానందాన్ని పొందుతున్నారు తండ్రి కొడుకులు ఇద్దరు. ఏమైనా బుద్ధి ఉండాలి. ప్రొడ్యూస్ చేయడం ఎందుకు? మీరు కోర్టులో ప్రొడ్యూస్ చేయాలి, ప్రెస్ ముందు ఎందుకు ప్రొడ్యూస్ చేయాలి? ఐఎమ్ ఆస్కింగ్, ప్రెస్ మీద ఎందుకు ప్రొడ్యూస్ చేయాలి? రవీంద్రరెడ్డి ఎందుకు ప్రెస్ మీట్ ప్రొడ్యూస్ చేయాలి? యూ ప్రొడ్యూస్ బిఫోర్ ది కోర్ట్ అంటే ఒక రాక్షసానందం. మనోడేలే, ఎవరైనా ప్రవీణ్ మనోడేలే, మనం ప్రొడ్యూస్ చేస్తే మన తాడేపల్లిలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు లోకేష్ బాగా ఆనందపడిపోతారు అని ఈ వికృత ఆనందాన్ని, రాక్షసానందాన్ని అనుభవించే కార్యక్రమం చేస్తున్నారు నాయన. ఇంతకన్నా పెద్ద ఘోరాలు నేరాలు రాష్ట్రంలో జరిగిపోతున్నాయి. వాటి మీద మీ ఉక్కుపాదాలు తుక్కుపాదాలు పెట్టుకోకుండా వీటి మీద పెట్టి మమ్మల్ని హింసించాలని, మమ్మల్ని బెదిరించాలని మీరు ప్రయత్నం చేస్తున్నారని నాకు చెప్పదలుచుకున్నటువంటి అంశం. ఏ స్థాయిలో ఏ స్థాయిలో నేరం జరుగుతుందో ఆ స్థాయిలో రియాక్ట్ అవ్వు. నేరానికి మించినటువంటి రియాక్ట్ అవ్వ. రాష్ట్రానికి పెద్ద ప్రమాదం వచ్చేసిందంట, సైకోలంట, సైకో ఫ్యాక్టరీ అంట. మేము సైకో ఫ్యాక్టరీలో ఉన్నాయన్న మరి ఆయన కూడా చెబుతున్నాడు, ఆ ప్రవీణ్ ఆయన ఈనాలో ఆందోళన చేయనట్టున్నాడు, ఇదంతా సైకో ఫ్యాక్టరీ బాగా చదువుతున్నట్టున్నాడు. ఇట్లా అని అనేది పని చేస్తుంది తమ్ముడు, ఇది కాదు అని ఒక ఆరోపణ, అంతే కదా? నిరూపించు. అదే నిరూపించమంటున్నా. అది కాగితం మీద రాయాలి. పోలీస్ ఆఫీసర్ మైక్ ముందు చెప్పకూడదని నా అభిప్రాయం. పోలీస్ ఆఫీసర్ ఈజ్ ఎ పోలీస్ ఆఫీసర్. యూ షుడ్ నాట్ కమ్ టు ది ప్రెస్. సందర్భం వచ్చినప్పుడు రావాలి. దాన్ని మీరు అద్భుతంగా అమోఘంగా ఆర్టికులేట్ చేసేస్తున్నారు, మంచిదే, చూద్దాం, ప్రతిఫలం చూద్దాం. ఎప్పుడు ఎండాకాలమే కాదుగా ఉండేది, వర్షాకాలం వస్తుంది, శీతాకాలం వస్తుంది. ఎప్పుడు చంద్రబాబు కాలమే కాదుగా, ఎప్పుడు పవన్ కళ్యాణ్ కాలమే కాదుగా, జగన్ గారి కాలం కూడా వస్తుందిగా. అప్పుడు చూద్దాం సంగతి ఏంటో. అసలు అవన్నీ మర్చిపోయారయ్యా, అవన్నీ బలి అడుగుతున్నావు నువ్వు. అవి ఈ సైకో సోషల్ మీడియా వాడిని వీడిని ఈ అడుగు, అవి అడిగితే మళ్ళీ చంద్రబాబు కోపం వస్తుంది. ఇసుక సౌగ్గా ఇవ్వటం లేదు అని అడిగామనుకో కోపం వస్తుంది. సూపర్ 6 చేయలేదు ఏంటంటే కోపం వస్తుంది. గ్యాస్ బండ్లు అందరికీ ఇవ్వలేదు ఏంటంటే కోపం వస్తుంది. నిరుద్యోగ భృతి ఏమైందంటే కోపం వస్తుంది. ఫ్రీ బస్సు ఏమైందంటే కోపం వస్తుంది అని మాట్లాడితే సోషల్ మీడియా సైకోలు, జగన్మోహన్ రెడ్డి సైకోలు అని లోపలేస్తాం, జైళ్ళన్నీ నింపేస్తాం. ఈ పని తప్ప ఇన్ని వాగ్దానాలు చేసి అధికారంలోకి వచ్చామే, ఈ వాగ్దానాలను నెరవేర్చాల్సినటువంటి నైతిక బాధ్యత మా ప్రభుత్వానికి ఉందే అనేది లేదు.
ఏం చెప్పారా మీ దుంపదేగా నాకు అర్థం కాలేదు. మేము పెట్టిన సోషల్ ఇది వాలంటీర్లు ఏం చెప్పారు? చంద్రబాబు జగన్మోహన్ రెడ్డి 5,000 ఇస్తారని మేము 10,000 ఇస్తామన్నారు అన్నారా లేదా? ఇప్పుడు ఏమంటారు? అసలు అది వ్యవస్థ ఎక్కడుంది, అది రద్దయిపోయింది అంటున్నాడు పవన్ అన్నయ్య చేత చెప్పించినట్టున్నాడు. ఆ పవన్ గారికి కూడా నేను మనవి చేస్తున్నా, అసలు ఆ స్క్రిప్ట్ మానేసి నీ స్క్రిప్ట్ చదువు. నీ స్క్రిప్ట్ చదవకుండా చంద్రబాబు స్క్రిప్ట్ చదివితే ఏమైంది? చంద్రబాబు స్క్రిప్ట్ చదవాల్సింది లోకేష్. లేదు లోకేష్ మాత్రం చదవడానికి లేదు, ఆయన మాకు కాముగా ఉన్నాడు పెద్ద మనిషిలాగా, నువ్వు మాత్రం స్క్రిప్ట్ చదివేటువంటి పరిస్థితి వస్తున్నావు. ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి సమస్యని పక్కకు పెట్టేశారు. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఏ అభివృద్ధి కార్యక్రమాన్ని చేయడం అద్భుతంగా పేపర్లో మాత్రం అప్పుడు కూడా చూసాం, మీకు గుర్తుందా? 2014లో చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చింది, జిల్లాకు ఒక ఎయిర్పోర్ట్ అన్నాడు. ఏమైంది బాబు? ఇవాళ మళ్ళీ జిల్లాకు ఒక ఎయిర్పోర్ట్ అంటున్నాడు. అద్భుతమైనటువంటి గ్రాఫిక్స్తో చేసేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు. ఇవాళ నేను మనవి చేస్తున్నా, అమరావతి ఏమయ్యా మీరు చెప్పండి, అమరావతి ఎంత హైప్కి వెళ్ళింది? ఇవాళ అమరావతిలో పొలాలు కొనేవాడు ఉన్నాడు. పాపం రియల్ ఎస్టేట్లు లబ్బోదివ్వమంటున్నారు నా దగ్గరికి వచ్చి, సార్ ఏదో వైజాగ్ నుంచి మొత్తం అంతా అమరావతి వచ్చేసింది, అమరావతిలో అద్భుతమైన డెవలప్ జరిగిపోద్ది అనేటువంటి భావంతో రేట్లన్నీ పెరిగినట్టే పెరిగినాయి, కానీ డామును పడ్డాయి, కొనేవాళ్ళు లేడు, అమ్మేవాళ్ళు లేడు. అంటే ఎవరికి నమ్మకం లేదు. 50,000 కోట్ల రూపాయలని ఒకటి, 15,000 కోట్ల రూపాయలు అప్పు అని ఒకటి. ఓ పక్కనేమో అసలు అమరావతి అసలు రాజధానికి పనికిరాదు, మునిగిపోతుందని ఒక పక్కన మొన్న వర్షాలు వచ్చినప్పుడు విజయవాడలో ఇక్కడ. సో ఇవేమీ లేవు. ఇంకా పోలూరు రాజశేఖర్ రెడ్డిని పట్టుకెళ్దాం, రవీంద్రారెడ్డిని పట్టుకెళ్దాం, భార్గవ రెడ్డిని లోపలేద్దాం 10 కేసులు పెట్టి, సజ్జల రామకృష్ణారెడ్డి మీద ఇంకో కేసు పెడదాం, ఎవరైతే జగన్మోహన్ రెడ్డి గారి చుట్టూరా ఉండి వర్క్ చేశారో వాళ్ళందరినీ లోపలేసి బొక్కలేసేద్దాం అనేటువంటి కార్యక్రమంలోకి వెళ్ళిపోయాడు చంద్రబాబు నాయుడు గారు. మిమ్మల్ని ఆ ప్రజలే చూసుకుంటారు రాబోయే కాలంలో అని ఈ సందర్భంగా చెప్పలేదు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.